So, hello aspirants, welcome to class number 9 of Telangana Socio-Economic Outlook by me, Ravikant Sharma. మనకి దసరా ఆఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 20,000 రూపీస్ కి, గ్రూప్ 2 14,400 రూపీస్ కి లైఫ్ టైం వ్యాలిడ్ తోటి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మనకి 12th అక్టోబర్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. మరిన్ని వివరాలకు 7893899553 ని www.ltxclasses.com ని విజిట్ చేయండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ లైఫ్ టైం వాల్యూ తోటి సో రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది కాబట్టి దసరా ఆఫర్ ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ క్లాస్ లో మనం ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ 3 పార్ట్స్ కవర్ అయ్యే విధంగా 1 పాయింట్ సొల్యూషన్ ఫర్ ఆల్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ కి, ఎస్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్ కి మనకి ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొచ్చే విధంగా ఆథెంటికేటెడ్ సోర్సెస్ తో రూపొందించడం జరిగింది. మెజారిటీ పోర్షన్ అంటే మనకి ఓవర్ వ్యూ మొత్తము 7 సెక్షన్ల యొక్క ఓవర్వ్యూని కవర్ చేయడం జరిగింది. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఆఫ్ తెలంగాణ కవర్ చేయడం జరిగింది. పబ్లిక్ పాలసీ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని బేస్ చేసుకుని మనం కవర్ చేయడం జరిగింది. సో 3 మేజర్ సెక్షన్స్, దాదాపు 298 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో ఈ రోజుతో మనం ఒక 100 పేజెస్ ని మనం కవర్ చేయబోతున్నాము. మిగతావి కూడా అప్కమింగ్ 3-4 వీడియోస్ లో ఫినిష్ చేస్తాము. కాబట్టి ఈ వీడియోస్ కి టైం ఇవ్వడం వల్ల మీకైతే మీరు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ని పర్సనల్ గా ఓపెన్ చేసుకుని చదివి నోట్స్ రాసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వీడియో లెక్చర్ చివరిలో టెలిగ్రామ్ గ్రూప్ లో దీనికి సంబంధించిన నోట్స్ అయితే షేర్ చేస్తాం. కాబట్టి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అండ్ బడ్జెట్ యొక్క బాధ్యత మాకు వదిలేసి మిగతా సబ్జెక్ట్స్ మీరు చదువుకుంటుండండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైమ్ అలాంగ్ విత్ అవర్ లెక్చర్ సిరీస్, మీరు కూడా బుక్ ఓపెన్ చేసి చూసుకుని ఫాస్ట్ గా ఈ యొక్క సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అయితే ఫినిష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మనం అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టార్స్ లో మనం ఈరోజు అగ్రికల్చర్ సెక్టార్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి వన మహోత్సవం కార్యక్రమం ఉంది. ఇంతకుముందు తెలంగాణకు హరితహారం అని చెప్పి అనేవాళ్ళు, ఇప్పుడు రీనేమ్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్ విజువల్స్ ఉన్నాయి. కీ హైలైట్స్ కనుక చూసినట్లయితే, ఎందుకంటే ఈ సెక్షన్ లో అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టార్స్ లో భాగంగా అగ్రికల్చర్, దాంట్లో క్రాప్స్, హార్టికల్చర్, ఆలిడ్ సెక్టార్స్ తో పాటు మనకి ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన పోర్షన్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో 14 చాప్టర్స్ ఉండేవి. ఇప్పుడు ఆ 14 చాప్టర్ స్పేస్ లో 7 సెక్షన్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క సెక్షన్ లో దాదాపు 2 సబ్ సెక్షన్స్ ని మనం అడ్రస్ చేయడం ఉంది. సో బ్రాడ్ థీమ్స్ ఉన్న వాటిని 7 సెక్షన్ల కింద, అంటే 7 థీమ్స్ కింద మన సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో డివైడ్ చేశారు. నంబర్ ఆఫ్ చాప్టర్స్ సంఖ్య తగ్గింది, బట్ నెంబర్ ఆఫ్ పేజెస్ అయితే అప్పుడు 300 పేజెస్, ఇప్పుడు 300 పేజెస్ ఉంది. వాటిని థీమ్స్ కింద కుదించడం వల్ల మనకి బ్రాడ్ థీమ్స్ ఏవేవి ఉన్నాయి అని చెప్పేసి ఇండెక్స్ పేజ్ లోకి వెళ్ళి చూసుకున్నప్పుడు దానికి సంబంధించిన రిలవెంట్ పోర్షన్ అంతా ఒకే వన్ రీడింగ్ లో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ తో పాటు ఎన్విరాన్మెంట్ ని కూడా కలిపి చదవాల్సినటువంటి అవసరం ఉంది. కీ హైలైట్స్ చూసుకున్నట్లయితే, అగ్రికల్చర్ సెక్టార్ జిఎస్విఏ ఇన్ తెలంగాణ at current prices has increased by 4% from 2,03,247 in 2022-23 to 2,11,422 crore in 2023-24. సో సేమ్ పాయింట్, ఈ 4% పెరిగింది అనేటువంటి పాయింట్ నేను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించిన వీడియోలో చెప్పాను. ఓవర్ వ్యూకి సంబంధించినటువంటి చాప్టర్ లో చెప్పాను. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ లో కూడా అగ్రికల్చర్ సంబంధించిన విషయాలు చెప్పాను. కాబట్టి ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళకి ఈ పాయింట్ ఆల్రెడీ బ్రెయిన్ లో ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో, ఎస్పెషల్లీ రీజనల్ పోర్షన్ లో ఫ్యాక్చువల్ థింగ్స్ ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 20-30 సార్లు విన్నా, చదివినా, రివైజ్ చేసినా తప్పలేదు. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో చాలా క్లోజెస్ట్ ఆప్షన్స్ ఇస్తారు. 4, 4.1, 4.2, 4.3, 3.9 ఇలా. డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు 4% ఇంక్రీజ్ అయింది 2022-23 కంటే 23-24 లో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు 4వ సారి చెప్తున్నానని చెప్పాను. సో ఇలా 4-5 సార్లు చెప్పడం వల్ల ఎగ్జాక్ట్ గా 4% లేకపోయినా అరౌండ్ 5%, 3-5% ఇలా ఒక రేంజ్ రాయడానికి కనీస అవగాహన అయితే వస్తుంది డిస్క్రిప్టివ్ రాయడానికి. కాబట్టి సేమ్ ఫ్యాక్ట్స్ రిపీట్ అయినా బోర్ ఫీల్ అవడానికి స్కోపే లేదు. ఎందుకంటే ద మోర్ యాక్యురసీ యూ గెట్, ద మోర్ మార్క్స్ యూ గెట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. The crop sector GSVA in Telangana at current prices has decreased by 0.8%. అగ్రికల్చర్ ఓవరాల్ గా మనకి 4% పెరిగింది, కానీ క్రాప్ సెక్టార్ యొక్క అగ్రికల్చర్ లో మనకి క్రాప్ అంటే పంటలు,
దీని తర్వాత యాలిడ్ సెక్టార్ అంటే యానిమల్ హస్బెండరీ, ఈ పశు పోషణ, నెక్స్ట్ ఆక్వాకల్చర్, సెరికల్చర్ ఇలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ హార్టికల్చర్, ఉద్యానవన పెంపకం అనేది కూడా మనకి అగ్రికల్చర్ సెక్టార్ లో ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ యొక్క సబ్ సెక్టార్స్ లో మనకి క్రాప్ సెక్టార్ అనేటువంటిది 0.8% తగ్గింది. దిస్ డిక్లైన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు సెవరల్ ఫ్యాక్టర్స్. ఈ యొక్క తగ్గుదలకి మనకి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే డిలేడ్ మాన్సూన్. మనకి నార్త్ ఈస్టర్న్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి ప్రధానంగా తెలంగాణలో ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ మాన్సూన్స్ మనకి ఆన్ టైంలోనే అంటే ఒక సర్ప్లస్ ప్రెసిపిటేషన్ మనకి ఇచ్చినప్పటికీ, ఒక సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి 17 రోజులు డిలేగా వచ్చాయి. 17 రోజులు ఆలస్యంగా వచ్చాయంటే ఆ కాలంలో ఒక ఆల్రెడీ నాట్లు వేసినటువంటి పంటలు, ఆల్రెడీ అగ్రికల్చర్ యాక్టివిటీ బిగిన్ అయినటువంటి క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సివియర్ డ్యామేజ్ అయితే జరుగుతుంది. కావాల్సినటువంటి న్యూట్రియంట్స్, మాయిశ్చర్, వాటర్ సప్లై ఇవన్నీ 17 డేస్ మనకి డిలే అయ్యాయి. కాబట్టి ఆ ఇంపాక్ట్ క్రాప్స్ యొక్క ప్రొడక్టివిటీ మీద పడ్డది. బట్ స్టిల్ 2 డేస్ క్రితం ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం తెలంగాణ 154 ఎంటీ ప్రొడ్యూస్ చేసి వరి విషయంలో దేశంలో నెంబర్ 1, ప్యాడీ ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఉంది. సో ఈ మాన్సూన్స్ డిలే అయినప్పటికీ, మాన్సూన్స్ డిలే వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అందులో ఎస్పెషల్లీ క్రాప్ ప్రొడక్టివిటీ అనేటువంటిది మనకి దెబ్బతిన్నప్పటికీ కూడా స్టిల్ ప్యాడీ ప్రొడక్షన్ లో తెలంగాణ నెంబర్ 1 గా ఉందని చెప్పేసి మనకి ఇప్పటివరకు పేపర్లో ఉన్నటువంటి రీసెంట్ ఇష్యూ, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ జూలైలో బయటకు వచ్చింది. బట్ నేను 2-3 రోజుల క్రితం సమాచారాన్ని దీనికి అదనంగా యాడ్ చేస్తున్నాను. As per the agriculture census for 2021-22, the average land holding size in the state is 0.89 hectares, down from 1 hectare in the 2015-16. మనకి రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో యావరేజ్గా ఒక్కొక్క రైతు దగ్గర 1 హెక్టార్ ఉంది. మొత్తం మన రాష్ట్రంలో ఒక 277 లక్షల ఎకరాలు, హెక్టార్స్ లో చెప్పాలనుకుంటే 108 lakh హెక్టార్స్ ఉండేవి. సో 108 లక్షల హెక్టార్లు మన రాష్ట్రంలో ఉంటే ఒక్కొక్క రైతు దగ్గర మనకి 1 హెక్టార్ ఉండేది రాష్ట్రం ఏర్పడిన కొత్తలో. బట్ ఈ 6 years అంటే 2021 కల్లా అది 0.89 హెక్టార్స్ అయింది. అంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటిది తెలంగాణ రైతాంగంలో పెరుగుతుంది. ఎక్కువ మంది వ్యవసాయం మీద డిపెండ్ అవ్వడం, అఫ్ కోర్స్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి లేబర్ ఫోర్స్ రెడ్యూస్ అయినప్పటికీ ఇంకా స్టిల్ సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్. ఒక రైతు ఉంటే రైతుకి 2 కొడుకున్నారంటే ఆ 1 హెక్టార్ కాస్త సగం సగం హెక్టార్స్ అవుతుంది. కాబట్టి పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అగ్రికల్చర్ డిపెండెన్సీ, లైవ్లీహుడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్ మీద మన డిపెండెన్సీ పెరుగుతుండడం వల్ల యొక్క ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అగ్రికల్చర్ జరుగుతుంది. దానివల్ల తెలంగాణ సివియర్ గా ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి మనకి యొక్క ట్రెండ్స్ బట్టి తెలుస్తుంది. ఇన్ 2022-23 డ్యూరింగ్ వానాకాలం సీజన్, paddy was the predominant crop occupying 44.3% of the gross sown area. మనకి ఇక్కడ వానాకాలం అంటే మనకి జూన్, జూలై నుంచి మనకి సెప్టెంబర్ వరకు వస్తుంది ఈ వానాకాలం. దీని తర్వాత యాసంగి అంటే మనకి అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు వస్తుంది, ఇది యాసంగి. ఈ వానాకాలం సీజన్ లో ప్యాడీ వాజ్ ద ప్రీడామినెంట్ క్రాప్ ఆక్యుపైయింగ్ 44.30 గ్రాస్ సోన్ ఏరియా. రాష్ట్రం మొత్తం మీద పంటలు పండిస్తున్నటువంటి ఏరియా 100% ఉంటే అందులో 44% ఆఫ్ ద ల్యాండ్ ప్యాడీ. దాదాపు సగం భూమి తెలంగాణ గడ్డ పైన మనకి వరికి కేటాయింపబడుతుంది. ఆ సగం గడ్డి మీద, ఆ సగం నేల మీద మనకి ఫాలోడ్ బై క్లోజ్లీ విత్ 34.08 ఆఫ్ క్రాస్ జోన్ ఏరియా. దీని తర్వాత మనకి వరి, అదేవిధంగా పత్తి, మనకి కాటన్ అనేటువంటివి 2 మేజర్ క్రాప్స్ ఇన్ తెలంగాణ. ఇవి రెండు కలిపి దాదాపు 78% ఆఫ్ ద ల్యాండ్, 75 to 80% ఆఫ్ టోటల్ ప్రొడక్టివిటీని ఈ యొక్క వరి మరియు పత్తి, ప్యాడీ అండ్ కాటన్ మనకి ఆక్యుపై చేస్తా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. Paddy dominated the grass zone area with 76.66% of the total grass zone area. రెండు పంటలు కలిపి 76.66% ఆక్యుపై చేస్తున్నాయి. ఇన్ 2022-23 తెలంగాణ's total agricultural production stood at 414 lakh metric tons, of which major crops were paddy, cotton and maize. 2022-23లో
టోటల్ మనకి 414 లక్షల మెట్రిక్ టన్స్. ఇందాక నేను చెప్పినటువంటి 154 అరౌండ్ 154 lakh మెట్రిక్ టన్స్ అది ఒక ప్యాడీ మాత్రమే. 2022-23లో అన్ని పంటలు కలుపుకొని 414 లక్షల మెట్రిక్ టన్నులు మనకి ప్రొడ్యూస్ అయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. దాంట్లో మనకి ప్యాడీ నెంబర్ 1, కాటన్ నెంబర్ 2, దీని తర్వాత మెయిజ్, ఈ మూడు కలుపుకొని మనకి 80+% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ అయితే వస్తుంది. With the goal of diversifying crops and improving farmer income, the state government is ambitiously promoting oil palm cultivation. Very, very important. ఆయిల్ పంప్ కల్టివేషన్ గురించి నేను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో చెప్పాను, జూలై బడ్జెట్ లో చెప్పాను, ఓవర్వ్యూ ఆఫ్ ద ఎకనామిక్ లో చెప్పాను, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ లో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాము, ఆయిల్ పామ్ కల్టివేషన్ మనం ప్రమోట్ చేయడానికి రీజన్స్ ఏంటి అని డిస్క్రిప్టివ్ లో అడిగినా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగినా 2 రీజన్స్. డైవర్సిఫైయింగ్ ద క్రాప్స్, మన పంటలు వేసే విధానంలో వైవిధ్యం కోసం. అగైన్ డైవర్సిటీ ఎందుకు? ప్యాడీయే వేస్తాం మనం, లేకపోతే కాటనే వేస్తాం, మెయిజే వేస్తాం, కొత్తవి వేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఇది ఏమైనా క్రియేటివ్ ఫీల్డా కొత్తదనం కోసం కోరుకోవడానికి అంటే ఎస్, వ్యవసాయం కూడా ఒక క్రియేటివ్ ఫీల్డే. ఎందుకంటే ఆ యొక్క భూమి సారం కోల్పోకుండా ఉండడం కోసము, ఆ భూసారం మళ్ళీ రీఛార్జ్ అవ్వడం కోసము, సాయిల్ ఎరేషన్ లాంటి ప్రక్రియల్ని మినిమైజ్ చేయడం కోసము, భూగర్భ జలాల యొక్క మట్టాన్ని కాపాడుకోవడం కోసము, శాలినిటీ అంటే మనకి లవణతత్వము అంటే సాల్టీ నేచర్ ఇన్ ద ఎర్త్, దాన్ని రెడ్యూస్ చేయడం కోసము, ఇలాంటి వాటి కోసము డైవర్స్ క్రాప్స్, ఒకే నేల మీద ఒకసారి పండ్లు, ఒకసారి కాయగూరలు, ఒకసారి సెరిల్స్ మనకి ధాన్యాలు, ఒకసారి పల్సెస్ పప్పు దినుసులు, ఒకసారి మనకి యొక్క రాగులు, ఇట్లాంటివి వేస్తూ ఉంటే ఆ యొక్క భూమి యొక్క రిటెంటివ్ పవర్ అనేటువంటిది సస్టైన్ అవుతుంది. కాబట్టి క్రాప్స్ డైవర్సిఫికేషన్ అనేటువంటిది సాయిల్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ అనేటువంటిది ఒక కారణం ఆయిల్ పంప్ కల్టివేషన్ కి. అండ్ ఇంప్రూవింగ్ ఫార్మర్ ఇన్కమ్స్, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి 2017లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారు, 22 కల్లా చేస్తానని. బట్ అది అవ్వలేదు. కానీ ఆ సంకల్పం తీసుకోవడం వల్ల చాలా ఇండికేటర్స్ లో చాలా రాష్ట్రాలు రైతులకు సంబంధించిన విషయాల్లో ముందరుగులోకి వచ్చాయి. కాబట్టి పంటల్ని డైవర్సిఫై చేయడం మాత్రమే కాదు, ఆ వేసిన పంట ద్వారా రైతు యొక్క ఇన్కమ్ పెరగాలి. రైతు ఇన్కమ్ ఎందుకు పెరగాలి? మన ఇన్కమ్ పెరగడానికి మనం చూసుకుంటాం, కానీ రైతు ఇన్కమ్ ఎందుకు పెరగాలి అంటే, రైతు ఇన్కమ్ పెరిగితే వ్యవసాయం లాంగ్ టర్మ్ లో సస్టైనబుల్ లైవ్లీహుడ్ అవుతుంది. వ్యవసాయం మీద ఆధారపడి రాష్ట్రంలో 47.5%, దేశంలో దాదాపు అంతే శాతం, సగం మంది జనాభా ఆధారపడి నివసిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా రూరల్ ఏరియా ఆధారపడింది. కాబట్టి రూరల్ ఎకానమీ, ఫార్మర్స్ ఎకానమీ, మెజారిటీ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ యొక్క ఫిజికల్ హెల్త్ దీని మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలి. వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే వ్యవసాయం లాభసాటి అవ్వాలి. వ్యవసాయం లాభసాటి అవ్వాలి అంటే ఈ ఆయిల్ పామ్ లాంటి పంటలు, ఏవైతే లాభదాయకమైన పంటలు ఉన్నాయో అవి వేయాలి. దానివల్ల లాభదాయకం అవడం మాత్రమే కాదు, పంటల యొక్క వైవిధ్యము, డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ అనేటువంటిది పెరుగుతుంది. Taking farmer welfare as the central focus, the government is reorienting schemes. పథకాల్ని పునఃసమీక్ష చేస్తుంది. ఏ విధంగా పునఃసమీక్ష చేసింది? రైతు బంధు పథకానికి రైతు భరోసా పేరు మార్చింది. పేరులో ఏముంది అంటే భరోసా అంటే రైతుకి అష్యూరెన్స్ ఇవ్వడం, టు గివింగ్ అష్యూరెన్స్ టు ఫార్మర్. వాట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్? పర్ ఇయర్ అప్ టు 5 acres ఫర్ ఫార్మర్స్, 15,000 per acre అంటే 15,000 మినిమము, 75,000 మ్యాక్సిమము. అదే రైతు కూలీలు ఎవరైతే లేబరర్స్ ఉన్నారో, ఫామ్ లేబరర్స్ ఉన్నారో వాళ్ళకి 12,000 per ఎకరాకి. అదేవిధంగా వరికి 500 రూపాయల బోనస్. ఈ 3 కాంపోనెంట్స్ తో ఉన్న పథకమే రైతు భరోసా పథకము. న్యూ క్రాప్ ఇన్సూరెన్స్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మళ్ళీ రీఓరియంట్ చేశారు. ఏదైతే డిస్కంటిన్యూ అయిందో దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నము ఈ బడ్జెట్ లో మనం చూసాము. రైతు బీమా పథకం కూడా ఇచ్చారు. అండ్ ప్యాడీకి బోనస్ ని ఆల్రెడీ డిస్కస్ చేశాను. కాబట్టి ఈ 3 ఇనిషియేటివ్స్ అనేటువంటిది ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కింద సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2020-24లో మనకి ఇచ్చారు. సో అగ్రికల్చర్ లో మనం చూసుకున్నట్లయితే సెక్టోరల్ కాంపోజిషన్ ఆఫ్ జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ మనం చూసుకున్నట్లయితే 2022-23లో 17% అగ్రికల్చర్ చూస్తే 1.2% మనకు తగ్గింది.
ఇండస్ట్రీస్ నుంచి 18.8% ఉంటే ఇక్కడ 18.5% అంటే 0.3% తగ్గింది. అంటే ఈ రెండు కలిపి మనకి 1.5% తగ్గింది జిఎస్వి యొక్క కాంట్రిబ్యూషన్ ఈ రెండు రంగాల నుంచి. మరి ఆ 1.5% ఎక్కడ మనం రికవర్ చేసుకుందాం అంటే ఇక్కడ 64.2 ఉంటే ఇక్కడ 65.7% ఉంది. అంటే సర్వీస్ సెక్టర్ లో 1.5% ప్లస్ అయింది. ఈ మైనస్ ఈ ప్లస్ అయితే ఓవరాల్ గా మన జిఎస్వి కాంట్రిబ్యూషన్ స్టేబుల్ గా ఉంది. అగ్రికల్చర్ వ్యవసాయం ద్వారా, ఇండస్ట్రీస్ పరిశ్రమల ద్వారా ఏదైతే రాష్ట్రం యొక్క ఖజానాకి స్టేట్ గ్రాస్ స్టేట్ వాల్యూ ఎడిషన్ లో తగ్గిందో అది సర్వీస్ సెక్టర్ వల్ల కాంపెన్సేట్ చేయబడింది. దీనికి ప్రధాన కారణం మనకి రెయిన్ ఫాల్ వేరియబిలిటీ కూడా ఉంది. డిలేడ్ మాన్సూన్ నేను చెప్పాను 17 రోజులు లేటుగా ఉంది. మనకి జూన్ 5న రావాల్సినటువంటి మాన్సూన్ జూన్ 22న 17 రోజులు లేటుగా రావడం వల్ల పంట దిగుబడి తగ్గింది. సో లేటుగా రావడం మాత్రమే కాదు, వేరియబిలిటీ ఎక్కువ ఉంది. డీవియేషన్ ఫ్యాక్టర్ అంటే కొన్నిసార్లు తక్కువ పడడం, కొన్నిసార్లు ఎక్కువ పడడం జరిగింది. కానీ యావరేజ్ లాస్ట్ 50 years లో ఎంత పడుతుందో అంత పడలేదు. Fluctuations observed in rainfall throughout the season with critical deficiencies during August. ఆగస్ట్ నెలలో ఎంత పడాలో అంత పడలేదు. అక్టోబర్ నెలలో కూడా ఎంత పడాలో అంత పడలేదు. విచ్ ఎఫెక్టెడ్ క్రాప్ yields. ఏ పంటలకు ఎక్కువ దెబ్బ పడింది అంటే రెడ్ గ్రామ్ కందుల మీద ఎఫెక్ట్ పడింది, మెయిజ్ మనకి జొన్నల మీద ఎఫెక్ట్ పడింది, బెంగాల్ గ్రామ్ శనగపప్పు మీద ఎఫెక్ట్ పడింది. అక్టోబరు ఆగస్టు నెలల్లో పడాల్సిన దానికంటే తక్కువ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి కందులు, అదేవిధంగా జొన్నలు, అదేవిధంగా శనగల మీద ఇంపాక్ట్ పడింది. 17 రోజులు జూన్ 5, 2023 రావాల్సినటువంటి మాన్సూన్ మనకి 17 రోజుల్లో మనకు వచ్చింది. మాన్సూన్ అంటే ఋతుపవనము. డ్రై స్పెల్స్ అండ్ వాటర్ ఇష్యూస్. కొన్నిసార్లు ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్ అంటే ఒక చుక్క నీరు కూడా రానటువంటి రోజులు. వాటర్ ఇష్యూస్, ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్. సో ఒక దీర్ఘకాలికంగా గనక వర్షాలు ఎటువంటి తేమ భూమిని తగలకపోతే గ్రౌండ్ వాటర్ భూగర్భ జలం అడుగంటిపోతుంది. అండ్ లోవర్ వాటర్ లెవెల్స్ వాటి యొక్క నీటి స్థాయిలు తగ్గిపోతాయి. ఇన్ కృష్ణా బీసన్ ఎగ్జాజర్బేటెడ్ ద సిచ్యువేషన్. ఈ యొక్క 17 రోజులు మాన్సూన్ లేటుగా రావడము, వచ్చిన ఆగస్టు అక్టోబర్ నెలల్లో సరైనటువంటి వర్షపాతం పడకపోవడం వల్ల యొక్క డ్రై స్పెల్స్ అనేటువంటివి జరిగాయి. ఆ డ్రై స్పెల్స్ వల్ల భూగర్భ జలాలు వాటి నీటి మట్టం తగ్గింది. దానివల్ల కృష్ణా బేసిన్ లో వచ్చేటువంటి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కింద ఇంపాక్ట్ పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అగ్రికల్చర్ అండ్ ఆల్రెడీ యాక్టివిటీస్ యొక్క కాంట్రిబ్యూషన్ మనం చూసుకున్నట్లయితే క్రాప్స్ విత్ ఇన్ ద అగ్రికల్చర్. ఇప్పటిదాకా మనం అగ్రికల్చర్ మనకి ఒక 1.2% తగ్గింది. అంతకుముందు 17% జిఎస్వి ఉంటే ఇప్పుడు 15.8% ఉంది. ఇండస్ట్రీస్ 18.8% ఉంటే 18.5 ఉంది. ఆ 1.2 ఈ 0.3 రెండు కలిపి 1.5%. ఆ 1.5% సర్వీసెస్ సెక్టార్ లో మనకి పుల్ చేసింది అని చెప్పేసి ఇందాక ఈ డయాగ్రామ్ లో చూసుకున్నాం. 64.2 నుంచి 65.7 కి. బట్ విత్ ఇన్ ద అగ్రికల్చర్ లో సబ్ సెక్టార్స్ ఎలా ఉన్నాయో చూస్తే క్రాప్స్ లో మనకి తగ్గింది. ఎంత 49.8% ఇక్కడ ఉంటే 47.5% ఉంది. ఇక్కడ మనకి 2.3% క్రాప్స్ అంటే పంటలు, లేదా మొక్కలు, మన పంటలు అని చెప్పేసి అంటుంటాము. అంటే వరి అవ్వచ్చు, పత్తి అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మనం ఏదైతే నాట్లు వేసి పెంచేటువంటి పంటలు ఉన్నాయో వాటిలో 2.3% తగ్గింది. లైవ్ స్టాక్ పశు పోషణ అంటాం మనం తెలుగులో, అది మనకి ఇంక్రీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. 44.7 ఉంటే ఇక్కడ 46.2 అంటే 2.1% పెరిగింది. ఇక్కడ ఏదైతే -2.3 ఉందో ఇక్కడ +2.1% వల్ల 0.2% లాగ్ ఉన్నాం. బట్ ఫర్దర్ గోయింగ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అటవీకి సంబంధించిన ఉత్పత్తులు అవి స్టాగ్నెంట్ గా 2.2% ఉన్నాయి. ఇక్కడ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ మత్స్య సంపద ఏదైతే ఉందో అంటే రొయ్యలు అవ్వచ్చు, చేపలు అవ్వచ్చు, మత్స్య సంపద అంటే వాటర్ రిసోర్సెస్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దాంట్లో 0.2% పెరిగింది. సో ఇక్కడ 2.3% తగ్గితే ఇక్కడ 2.1% ప్లస్ 0.2 2.3% రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. సో క్రాప్ సెక్టార్ ని ఏవి కాంపెన్సేట్ చేశాయి అంటే ముఖ్యంగా లైవ్ స్టాక్ పశు పోషణ అనేటువంటిది క్రాప్ సెక్టర్ లో మనకు వచ్చినటువంటి నష్టాన్ని భారీగా పూడ్చింది. నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ చేపల పెంపకం అయితే ఉందో అంటే ముఖ్యంగా
ఇక్కడ ప్లాంట్స్ దగ్గర ఏదైతే నష్టపోయామో యానిమల్స్ దగ్గర దాన్ని మనం గెయిన్ చేసినట్టు మనం లేమెన్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకోవచ్చు. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉంది. సబ్ సెక్టర్ గ్రోత్ rate contribution to overall sector growth at current prices between 2022 and 2022 and 2023 as well as 2023 and 2024. మనకి అగ్రికల్చర్ అండ్ లైవ్ స్టాక్ సెక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్ గా సెక్టర్ చూసుకున్నట్లయితే మనకి అప్పుడు 9.74 ఉంటే ఇక్కడ 4.02 దాదాపు 5.7% మనకి గ్యాప్ అయితే కనిపిస్తుంది. విత్ ఇన్ ద క్రాప్స్ చూసుకుంటే 22-23లో 7.89% గ్రోత్ ఉంటే ఇక్కడ జీరో కూడా కాదు, ఇంకా తక్కువ ఉంది, -0.39. అంటే మనకి ఈ సెక్టర్లోనే దాదాపు 81% మైనస్ ఉంది. బట్ లైవ్ స్టాక్ లో డిఫరెన్స్ రావడం వల్ల ఇక్కడ మనకి 1.6% పెరిగింది. అదేవిధంగా ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ విషయంలో 2022లో మనం -0.93 ఉంటే ఇక్కడ మనం 0.07% అంటే ఇక్కడ ప్లస్ అయింది. ఇక్కడ మనకి ఎంత ప్లస్ అయిందని చెప్పి చూసుకున్నట్లయితే దాదాపు 1.6%. సో ఇక్కడ 1 లైవ్ స్టాక్ లో పెరిగింది, ఫారెస్ట్ అండ్ లాగింగ్ లో పెరిగింది, అండ్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ లో స్లైట్ గా తగ్గింది. మళ్ళీ ఎంత తగ్గింది అంటే 0.8 మైనస్ తగ్గింది. సో ఓవరాల్ గా లైవ్ స్టాక్ అండ్ ఫారెస్ట్ లాగింగ్ పెరిగితే క్రాప్స్ యాజ్ వెల్ యాజ్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ లో భారీగా తగ్గింది. సో ఈ రెండు సెక్టార్స్ ఇచ్చినటువంటి నష్టాన్ని ఫిల్ చేయడం వల్ల ఓవరాల్ గా నష్టం 5.7% మాత్రమే మనకుంది సబ్ సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఉన్న ట్రెండ్ ని మనం కీ హైలైట్స్ లో ఇచ్చాము. ఈ సబ్ సెక్టార్స్ ని ఇయర్ బై ఇయర్ సెక్టార్ బై సెక్టార్ చూసినప్పుడు కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు అవుతాయి. ఫైనల్ గా కీ హైలైట్స్ లో ఇచ్చినటువంటి ఫిగర్ అవుతుందో అది ఎగ్జామినేషన్ లో రాయాలి. మరి ఈ ట్రెండ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే ఓవరాల్ గా విత్ ఇన్ ద అగ్రికల్చర్ లో లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ కొంతవరకు స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ క్రాప్స్ లో మేజర్ డ్యామేజ్ జరిగింది అని చెప్పాము కదా, అది మీ మైండ్ లో బలంగా నాటుకుపోవడం కోసము ఈ బార్ యొక్క టేబుల్స్ అవ్వచ్చు, యొక్క పై చార్ట్స్, బార్ డయాగ్రామ్స్ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా అగ్రికల్చర్ ట్రెండ్ కీ హైలైట్స్ లో చెప్పినట్టు 4% ఓవరాల్ గ్రోత్. ఇది ఇయర్ బై ఇయర్ మనం వాటిలో క్రిటికల్ గా ఏ ఇయర్స్ ఉన్నాయో ఆ ఇయర్స్ మనం కంపేర్ చేస్తూ తీసుకున్నాము ఓవరాల్ గా ఉన్నటువంటి ఫిగర్ ని. కీ హైలైట్స్ నుంచి ఇదే కాదు, ఏ సెక్షన్ కైనా కీ హైలైట్స్ లో ఓవరాల్ ట్రెండ్ ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ సబ్ సెక్టార్స్ వైజ్ గా ఇయర్ వైజ్ గా ఏ ఇయర్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉందో ఆ ఇయర్ తీసుకుంటాము, ఎందుకుందో రీజన్స్ రాస్తాము. ఈ డిస్కషన్ ఎందుకు చేస్తున్నామంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఇయర్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్ చివరిలో వే ఫార్వర్డ్ లో, నిన్న కూడా నేను చెప్పాను వే ఫార్వర్డ్ లో మనం అడ్రస్ చేస్తాము. కాబట్టి తెలంగాణ యొక్క అగ్రికల్చర్ సెక్టార్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ హార్టికల్చర్ గురించి మాట్లాడతాము, తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడతాము, తర్వాత ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతాము, తర్వాత వెల్ఫేర్ గురించి మాట్లాడతాము, తర్వాత ఐటీ అండ్ ఎనేబుల్డ్ సెక్టర్స్ గురించి మాట్లాడతాము. కాబట్టి మొత్తం 10 సంవత్సరాల ట్రెండ్ కీ హైలైట్స్ లో ఉంటుంది. వాటిలో ఏ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది లేదా ఏ ఇయర్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది అనేటువంటిది లోపల టేబుల్స్ ద్వారా ఇక ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా తీసుకుంటాము, వాటికి సంబంధించిన డిస్కషన్ చేస్తాము, వాటికి సొల్యూషన్ వే ఫార్వర్డ్ లో ఇస్తాం. కాబట్టి మూడింటిని కలిపి చూసుకుని ఒక బ్రాడ్ ఐడియా తెచ్చుకోండి. ఎగ్జామినేషన్ లో మార్క్స్, ర్యాంక్స్, జాబ్ పక్కన పెడితే అసలు తెలంగాణ పరిస్థితి ఏంటి, తెలంగాణలో వ్యవసాయం అంటే ఓన్లీ పంటలే అనుకునే వాళ్ళు ఈ రోజుకి కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు. వ్యవసాయం అంటే పంటలు మాత్రమే కాదు, పశు పోషణ కూడా వ్యవసాయమే, అటవీ ఉత్పత్తుల విక్రయం కూడా వ్యవసాయమే, చేపల పెంపకం కూడా వ్యవసాయమే. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే వ్యవసాయం అంటే పంటలు అనుకున్నామో ఆ పంటల్లో మనకి ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ డిక్రీజ్ ఉంది. పశు పోషణలో మనం ముందున్నాము, ఫారెస్ట్రీలో మనం ముందున్నాము, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ లో ముందున్నాము. క్రాప్స్ లో మాత్రం మనం వెనకబడ్డాము. ఎందుకంటే దానికి డిలేడ్ మాన్సూన్, ఈవెన్ డిలే అయినప్పటికీ వచ్చిన మాన్సూన్ కూడా ఒక డిప్రిసియేషన్ మనకి ఆగస్ట్ మంత్ లో, అక్టోబర్ మంత్ లో మనం చూడడం జరిగింది. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ చూసినట్లయితే మొత్తం ఉన్నటువంటి భూమిలో దాదాపు సగం భూమి వ్యవసాయం కోసం మనం వాడుతున్నాము. 24% అంటే ఒక పావు భాగము, సగం భూమి వ్యవసాయానికి వాడుతున్నాము. రఫ్ గా చెప్పాలి అంటే పావు భూమి మనం మనం అడవుల కింద వాడుతున్నాము. మిగతా వాటిలో బంజర భూములు ఒక 7% మనకి వ్యవసాయం చేయకుండా వదిలిపెట్టినటువంటి ఫాలో ల్యాండ్స్, అంటే ఇంకొక సీజన్ కోసము ల్యాండ్ రీఛార్జ్ అవ్వడం కోసము తన న్యూట్రియంట్స్ తిరిగి రీజనరేట్ చేసుకోవడం కోసం వదిలిపెడుతూ ఉంటాము. దాని కింద 5.78%. అదేవిధంగా మనకి బ్యారన్ అండ్ అన్కల్టివేటెడ్ ల్యాండ్
వ్యవసాయం చేయకుండా వదిలేసింది. ఇది బంజరు భూమి కాదు, వ్యవసాయ యోగ్యమే. బట్ శాలినిటీ అవ్వచ్చు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, రకరకాల కారణాల వల్ల వదిలేసిన ల్యాండ్ 5.42% ఉంది. అదేవిధంగా కల్చ కల్చరబుల్ వేస్ట్ అండ్ అదర్స్, ఏదైతే మనం గడ్డి భూములు పశువుల మేతకి వదిలేసినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి 3.87. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మొత్తం ఉన్నటువంటి భూమిలో 52.61% వ్యవసాయం జరుగుతుంది. 24.7% మనకి అక్కడ అడవులు ఉన్నాయి. 7.62% బంజరు భూములు ఉన్నాయి. 5.75% భూములు ఈ సీజన్లో వదిలిపెట్టాము, వచ్చే సీజన్ అక్కడ వ్యవసాయం జరుగుతుంది. 5.42% భూములు అవి సాగుకి యోగ్యంగానే ఉన్నాయి, కానీ నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడము, లవణీయత లాంటివి ఎక్కువ ఉండడము, లేదా ఆ యొక్క ల్యాండ్లో చిన్న చిన్న కాంపోజిషన్ సంబంధించినటువంటి వేరియేషన్స్ ఉండడం వల్ల చేయట్లేదు. 3.87% మనం పశువుల మేతకి ఒక పచ్చిక బయళ్ళ కింద వాడుతున్నాము. ఇది తెలంగాణలో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్. ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇప్పుడే చెప్పాను. 63.12 లక్షల హెక్టార్లు మనం వ్యవసాయానికి వాడుతున్నాము. మొత్తం ఉన్నటువంటి మనకి ఏదైతే 277 లక్షల హెక్టార్లు అనుకున్నామో వాటిలో సో దాంట్లో 70.60 లక్షల ల్యాండ్ హోల్డింగ్స్, అంటే ఆ యొక్క భూమి పట్టాలు ఉన్నటువంటి వాళ్ళు లేదా భూ యజమానుల కౌంట్ మనం తీసుకున్నట్టయితే 70.60 లక్షల మంది, అంటే 70 లక్షల మంది ల్యాండ్ హోల్డింగ్స్. అంటే ఆ ల్యాండ్ వాళ్ళ కంట్రోల్లో 70 లక్షల మంది కంట్రోల్లో ఉంటే ఆ యొక్క ల్యాండ్ ఎన్ని హెక్టార్స్ అంటే 63.12 లక్షల హెక్టార్లు. యావరేజ్ తీసుకుంటే ఒక మనిషికి 0.89 హెక్టార్స్, ఒకటి కంటే తక్కువ హెక్టార్లు, 2.5 ఎకరాల కంటే తక్కువ భూములు తెలంగాణలో ఉండడం జరిగింది. ఈవెన్ దీంట్లో కూడా మనకి నిర్మల్ అవ్వచ్చు, ఆదిలాబాద్ అవ్వచ్చు, కొమరం భీము, భద్రాద్రి కొత్తగూడెం లాంటి వాటిలో 1.3 నుంచి 1.5 హెక్టార్లు యావరేజ్ గా ఉంటే, మనకి ఒక వరంగల్ అవ్వచ్చు, కామారెడ్డి అవ్వచ్చు, హన్మకొండ అవ్వచ్చు, కరీంనగర్ అవ్వచ్చు, వీటిలో దాదాపు 0.8 హెక్టార్స్ ఉంది. ఈ యొక్క వేరియేషన్ అనేటువంటిది రీజియన్ టు రీజియన్ మారుతా వచ్చింది. ఈ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ మనం చూసినట్లయితే ఈ స్లైడ్ ని బాగా వినండి. మార్జినల్ ఫార్మర్ అని ఎవరిని అంటాము అంటే 2.47 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళని మార్జినల్ ఫార్మర్స్ అంటాం. స్మాల్ ఫార్మర్స్, చిన్న రైతు అని ఎవరిని అంటామంటే 2.48, అంటే ఒక హెక్టార్ కంటే ఎక్కువ నుంచి 2 హెక్టార్ల కంటే తక్కువ 4.94 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళని స్మాల్ ఫార్మర్ అంటాము. సెమీ మీడియం, చిన్న మధ్యకారు రైతు అని ఎవరిని అంటామంటే 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాలు. మధ్యకారు రైతు అని ఎవరిని అంటామంటే 9.89 నుంచి 24.77, అంటే 10 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు. లార్జ్ ఫార్మర్స్ ఎవరు అంటే మోర్ దెన్ 24.78, అంటే 5 నుంచి 10 ఎకరాలు ఉంటే మధ్యకారు రైతు అంటాము. 10 ఎకరాల పైన ఉంటే మనం పెద్ద రైతు అంటాము. సో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ పర్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్, అగ్రికల్చర్ సెన్సెస్, వ్యవసాయ మనకి జనాభా లెక్కల ప్రకారం, వ్యవసాయ లెక్కల ప్రకారం 2021-22 లెక్కల ప్రకారం తెలంగాణలో మార్జినల్ ఫార్మర్స్ దగ్గర 32.8% భూమి ఉంది. చిన్న రైతుల దగ్గర 35.4% భూమి ఉంది. చిన్న మరియు మధ్యకారు రైతుల దగ్గర 20.5% భూమి ఉంది. అంటే చిన్న, సన్నకారు, మధ్య మధ్యతరగతి రైతులు ముగ్గురు దగ్గర కలిపి మనకి ఎంత భూమి ఉందంటే దాదాపు 35, 32, 67, 87% భూములు ఉన్నాయి. వీటితో మధ్య రకం రైతులను కూడా కలుపుకున్నట్లయితే 96% భూములు అయితే మన దగ్గర మనకు కనిపిస్తూ ఉంటాయి. దాదాపు 96 కాదు 98% పెద్ద రైతుల దగ్గర 2.6% మాత్రమే భూమి ఉంది. మనకి 68.7%, చెప్పాం కదా, చిన్న మధ్య సన్నకారు రైతులందరినీ కలిపినట్లయితే 87%, మధ్యకారు రైతులు మరి పెద్ద రైతులు కేవలం ఒక 10% మాత్రమే ఉన్నారు. సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనే పదాన్ని ఇండియన్ పాలిటీలో అయినా, గవర్నెన్స్ లో అయినా, సోషల్ ఇష్యూస్ అయినా వాడుతుంటాం. చాలా మందికి ఒక వ్యక్తి కులం ఆధారంగా సోషల్ గా బ్యాక్వర్డ్ అయి ఉండొచ్చు, డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా ఎకనామికల్ గా అనుకోవచ్చు. రివర్స్ లో కూడా కొంతమంది డబ్బులు విషయంలో పేదలుగా ఉంటారు, బట్ క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ లో పుట్టుంటారు. పెద్ద క్యాస్ట్ లో పుట్టేటువంటి పేదవాళ్ళు ఉంటారు,
పేదవాళ్ళుగా ధనికులుగా ఉన్నటువంటి చిన్న క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఇలా ఎక్సెప్షనల్ కేసెస్ జరగచ్చు. బట్ మోస్ట్ ప్రాబబులీ ఈవెన్ టిల్ డేట్ 27 సెప్టెంబర్ 2024 కూడా సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కలిసే ఉంటాయి. ఎవరైతే కులం ఆధారంగా వెనకబడి ఉన్నారో వాళ్ళు చాలా మంది ఆర్థికంగా వెనకబడే ఉన్నారు. ఆర్థికంగా వెనకబడ్డ అందరూ కులంలో వెనకబడ్డారు లేదు తెలియదు కానీ కులంలో ఎవరైతే లోవర్ స్టాటా అంటే భారతీయ కుల సమాజంలో ఏదైతే వర్గీకరణ ఉందో తక్కువ కులాలని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఇప్పటికీ పేదలుగా ఉన్నారు. దానికి సాక్ష్యమే అగ్రికల్చర్ సెన్సస్ 2021-22 డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు చెప్తున్నటువంటి డేటా. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ లో 9.7% మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. జనాభాలో దాదాపు 18% ఉన్నటువంటి ఎస్సీలకి 9.7%, సగం ల్యాండ్ మాత్రం వాళ్ళ చేతిలో ఉంది. ఎస్టీలు 11.9%, దాదాపు 15% అని చెప్పి అనుకోవచ్చు. వాళ్ళ దగ్గర 10 నుంచి 15%, వాళ్ళ దగ్గర 11.9% మాత్రమే భూమి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 0.2%. సో నెగ్లిజిబుల్ తీసేస్తే అదర్స్ అంటే ఎవరైతే బీసీలు ఓసీలు, సో ఇందులో ఒక బీసీలని వేరు చేసి చూసినట్లయితే లెక్క క్లియర్ గా వస్తుంది. బట్ ఎస్సీ ఎస్టీలు కానటువంటి వాళ్ళ దగ్గర 78% వ్యవసాయ భూములు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇప్పటికీ వాళ్ళ జనాభాతో పోలిస్తే వాళ్ళ ల్యాండ్ అనేటువంటిది ప్రపోర్షనెట్ లేదు. జనాభా కంటే తక్కువ ల్యాండ్ ని వాళ్ళు కలిగి ఉన్నారు. మిగిలిన సెక్షన్స్ వాళ్ళ జనాభా తక్కువ ఉంది, ల్యాండ్ హోల్డింగ్ అనేటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. సో మనకి ఎకనామీ క్లాస్లో సొసైటీ లేదా పాలిటిక్స్ సంబంధించిన టాపిక్స్ చెప్తాను కాదు, ఒక టాపిక్ ఉంటే ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ని ఫ్యాక్ట్ లాగా తీసుకోవాలి, మనకు నచ్చిన నచ్చకపోయినా. సో ఇంటర్రిలేటెడ్ టాపిక్స్ ఈవెన్ ఎకానమీలో కూడా గ్రూప్స్ సిలబస్లో, యూపీఎస్సీ కాదు గ్రూప్స్లో మనకి పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్ ఇలాంటివి ఏదైతే పూర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటి రిలేటెడ్ టాపిక్స్ వచ్చినప్పుడు కంపేర్ చేసుకుంటడం మంచిది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ సెన్సస్ ప్రకారము ఎవరైతే ఎస్సీలు ఉంటారో ఎస్సీల యొక్క భూములు, ఎస్సీల దగ్గర ఉన్నటువంటి భూముల విషయంలో కొంత బెటర్ థింగే మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఎస్టీలు గత సెన్సస్ తో పోలిస్తే ల్యాండ్స్ లూజ్ అయ్యారు. తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీలు కొంతవరకు ల్యాండ్ గెయిన్ అయ్యారు. మనకి దళితులకి 3 ఎకరాల భూమి అని పాత గవర్నమెంట్ ఆ పథకం ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కానీ దళిత బంధు పథకం కూడా అరకొరగానే ఎగ్జిక్యూట్ అయింది. కానీ దళితుల మీద ఒక ఎంఫసిస్ అనేటువంటిది అట్లీస్ట్ ఆన్ పేపర్ ఉండడం వల్ల వాళ్ళ ల్యాండ్స్ అయితే ప్రొటెక్ట్ అయ్యాయి. బట్ ఎస్టీలు ల్యాండ్స్ తగ్గాయి. అదేవిధంగా ఓసీలు, అదర్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ కూడా తగ్గాయి. ఎస్సీల యొక్క భూమి ఓనర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ లో లాస్ట్ 5-6 years లో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనిపించింది. సో ఆ వివరాలే మనకి ఇక్కడ రాయడం జరిగింది. చూసాం మార్జినల్ ఫార్మర్స్ 2015-16లో 3,800 మంది ఉంటే పెరిగారు. ఎవరైతే చిన్న చిన్న రైతులు ఉంటారో వాళ్ళు స్మాల్ ఫార్మర్స్ యొక్క నంబర్ కూడా పెరిగింది. సెమీ అండ్ మీడియం ఫార్మర్స్ యొక్క మనకి నంబర్ తగ్గింది. ఎందుకంటే ల్యాండ్ హోల్డింగ్స్ ఫ్రాగ్మెంట్ అవుతున్నాయి కాబట్టి. గతంలో సెమీ అండ్ మీడియంగా ఉన్నటువంటి ఫార్మర్ ఇప్పుడు స్మాల్ ఫార్మర్ అయిపోయి ఉండొచ్చు. గతంలో స్మాల్ ఫార్మర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మార్జినల్ ఫార్మర్ అవ్వచ్చు. గతంలో మీడియం ఫార్మర్స్ కూడా ఇంతకుముందు 126 మనకి ఇది వేలల్లో ఉంటే ఇప్పుడు 99,000 మాత్రమే ఉన్నారు. సో వీళ్ళు సెమీ మీడియం అయిపోయి ఉన్నారు. లార్జ్ ఫార్మర్స్ అంతకుముందు 9,000 ఉన్నారు, ఇప్పుడు 9,000. అయితే ఎవరైతే భూస్వాములు అని చెప్పి మనం అంటాము వాళ్ళలో ఏం చేంజ్ లేదు. వాళ్ళ కింద చిన్న భూస్వాములు ఎవరైతుంటారో వాళ్ళు మరింత చిన్నగా చివరికి ఎవరైతే చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళ యొక్క నంబరు ఇంకా పెరుగుతా వచ్చింది. సో ఇందాకే మనం చూసాము వీటిలో అదర్స్ ఎక్కువ ఉంటారు, వీటిల్లో ఈ 3 సెక్షన్స్ లో మనకి ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారని చెప్పేసి ఇందాక చూసినటువంటి చార్ట్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్ హోల్డింగ్స్ కంపారిజన్ మనకి చూసుకున్నట్టయితే మార్జినల్ ఫార్మర్స్ మనకి ఒక 4% పెరగడం జరిగింది. స్మాల్ ఫార్మర్స్ మనకి తగ్గారు. సెమీ అండ్ మీడియం ఫార్మర్స్ కూడా మనకి తగ్గారు. మీడియం ఫార్మర్స్ కూడా మనకి తగ్గారు. లార్జ్ ఫార్మర్స్ విషయంలో పెద్ద తేడా లేదు. ఇది కూడా 0.2% మనకు ఉండడం జరిగింది. ఇందాక మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం,
ఈ యొక్క జిల్లాల్లో 1.3 నుంచి 1.5 హెక్టార్స్ ఉన్నారు. అదేవిధంగా వరంగల్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లాలో 0.6 టు 0.8 హెక్టార్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఉండడం జరిగింది చెప్పుకున్నాం. కాబట్టి జిల్లాల వారీగా కూడా ల్యాండ్ హోల్డింగ్స్ యొక్క అంటే పర్ హెడ్ ఎంత ల్యాండ్ వచ్చిందనే విషయంలో ఈ యొక్క కామారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, ఉత్తర తెలంగాణలో 0.6 టు 0.8% ఉన్నాయి. రిలేటివ్లీ అదే ఉత్తర తెలంగాణ ఉంటుంటే ఆదిలాబాద్, కొమరం భీంలో బెటర్ పొజిషన్ లో ఉన్నాయి. మనకి తూర్పు లేదా దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం కూడా పరిస్థితి బెటర్ గానే ఉంది. ఎస్, చూస్తే ఆదిలాబాద్, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, జోగాంబ, గద్వాల్, నారాయణపేట్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువ ల్యాండ్ హోల్డింగ్ ఉంది పర్ హెడ్ మీద. నిర్మల్, యాదాద్రి భువనగిరి, నగరం, నల్గొండ, జనగాం, ఖమ్మం, ములుగు, మహబాద్ వీటిలో యావరేజ్ గా ఉంది. నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, మెదక్ సెమీ అర్బన్ డిస్ట్రిక్ట్స్ లో మాత్రం మనకి ల్యాండ్ హోల్డింగ్స్ తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే వీటిలో ల్యాండ్ ఫర్దర్ గా ఫ్రాగ్మెంటేషన్ అయింది. ల్యాండ్ వేరే వాటికి కూడా కొంతవరకు డైవర్ట్ చేయబడింది. ఏవైతే తిక్కువ గ్రీన్ లో ఉన్నాయో వీటిలో ఒక్కొక్క రైతు దగ్గర ఎక్కువ భూమి ఉందని అర్థం చేసుకోవచ్చు. ఏవైతే బ్లూ, సెమీ బ్లూ, డార్క్ బ్లూ అవుతా ఉందో అక్కడికి వచ్చేసరికి ల్యాండ్ హోల్డింగ్స్ యొక్క పర్ హెడ్ ఉన్నటువంటి ల్యాండ్ హోల్డింగ్ యొక్క లెంత్ తగ్గుతా వచ్చింది. రైన్ఫాల్ విషయం చూసుకున్నట్లయితే మనకి చాలా వేరియేషన్ ఉంది. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ 2022లో మనకి 52% ఉంటే ఇక్కడ 17%, దాదాపు మనకి మనకి 35% వేరియేషన్ అయితే ఉంది. ఇక్కడ 1% ఉంటే ఇక్కడ -53% ఉంది. ఇక్కడ -94 అంటే ఇక్కడ -9 ఒక +4% మనకి రావడం జరిగింది. ఇక్కడ 236 ఉంటే ఇక్కడ 45 ఉంది. ఇక్కడ 53 ఉంటే 8 ఉంది. సో చాలా డెఫిసిట్ మనం చెప్పుకున్నాం కదా, అక్టోబర్ యాజ్ వెల్ యాజ్ ఆగస్ట్ మంత్స్ లో చాలా డెఫిసిట్ అని చెప్పేసి. సో మనకి ఈ ఫిగర్స్ నుంచి అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో రైన్ ఫాల్స్ డిలే అవ్వడమే కాదు, వాటి యొక్క కౌంట్ కూడా, ఫ్లక్చుయేషన్స్ అనేటువంటి కూడా, అన్సర్టనిటీ కూడా ఎక్కువ పెరిగింది. మనకి సోన్ ఏరియా విషయంలో చూసుకున్నట్లయితే వానాకాలంలో మనకి 142 లక్షల ఎకరాలు 2021-22లో ఉంటే ఇక్కడ 147. వానాకాలంలో కొంతవరకు 2022-23లో కొంత పెరిగింది. అదేవిధంగా యాసంగిలో కూడా ఒక 20 ఎకరాలు పెరగడం జరిగింది. టోటల్ గా మనకి మొత్తం మీద ఒక 24 లక్షల ఎకరాలు 2021-22 కంటే 22-23లో పెరిగింది. మనకి 23-24 ట్రెండ్ బాగాలేనప్పుడు మనం అంతకంటే కొంచెం ముందు ట్రెండ్కి వెళ్తాం. ఎందుకంటే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో ఆయా సెక్టార్స్ ఉన్నటువంటి పాజిటివ్ అవుట్లుక్ మనం ఎక్కువ చూసుకుంటాము. క్రిటికల్ అనాలిసిస్ కోసం 1-2 చార్ట్స్ లో ఏదైతే నెగిటివ్ షేడ్ లో ఉన్నటువంటి వాటిని తీసుకుంటాము. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి ఇమ్మీడియట్ ఇయర్ లో ఆ ట్రెండ్ సరిగా లేకపోతే అంతకు ముందున్న ట్రెండ్ అయితే మనం తీసుకుంటాము. ఈ ఇయర్ లో డిక్లైన్ అవడానికి కారణము డిలేడ్ మాన్సూన్ తో పాటు డిప్రిసియేషన్ దా మనకి రైన్ ఫాల్, ప్రెసిపిటేషన్ అని చెప్పేసి జస్ట్ ఒక రీజన్ రాసుకుని వదిలేస్తాము. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మ్యాప్స్ లో 22-23, 23-24 ఎందుకు కంపేర్ చేసాము, కొన్నిసార్లు 21-22కి 22-23కి ఎందుకు వెళ్ళాము అంటే ఏదైనా కారణాల వల్ల నెగిటివ్ ట్రెండ్ ఉన్నప్పుడు అంతకు ముందు ఇయర్కి వెళ్ళి కంపేర్ చేస్తాము. ఈ ఇయర్ లో ఈ కారణం వల్ల ఇంకా తక్కువ వచ్చిందని చెప్పి రాస్తాము. అందుకే కీ హైలైట్స్ ఉన్నటువంటి 4% ఇంక్రీజ్ అయిందని చెప్పి కీ హైలైట్స్ చెప్పుకున్నాము. ఇయర్ బై ఇయర్ వచ్చినప్పుడు ఒక ఇయర్ లో 5.8% డిక్రీజ్ అయింది అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీ. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇయర్స్ ని చూసుకుంటే ఈ హైలైట్స్ లో మెన్షన్ చేసింది ఇమ్మీడియట్ ఇయర్ అంటే 2023-24 నుంచి 24-25 అంటే 2020-24కి సంబంధించిన లెక్కలుగా మనం చూస్తాము. లోపల ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ఇయర్స్ లో నెగిటివ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఒక ఇయర్ ని, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ఇంకొక ఇయర్ ని తీసుకుంటాము. వాటి సహాయంతో ఈ ఇయర్ లో ఉన్నటువంటి ఏదైతే స్టాటిస్టిక్స్ ఉంటాయో వాటిని కంపేర్ చేసి వాటికి రిమార్క్స్ లాగా రీజన్స్ మనం రాస్తాము. గ్రాస్ సోన్ ఏరియా అండర్ టాప్ 5 crops in వానాకాలం ఫర్ 2021 and 22, 22 and 23 చూసుకున్నట్లయితే ప్యాడీ మనకి పెరిగింది. కాటన్ కూడా మనకి 2% పెరిగింది. మేజ్ మనకి ఒక 1% స్లైట్ గా మనకి తగ్గడం జరిగింది. రెడ్ గ్రామ్ 2% తగ్గింది. సోయాబీన్ మనకి స్లైట్ గా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా సోయాబీన్, ప్యాడీ, కాటన్ మనకి పెరిగే, మైజ్ తగ్గింది, రెడ్ గ్రామ్ తగ్గింది. మనకి మేజర్ క్రాప్స్ లో ప్యాడీ, కాటన్ అండ్ మైజ్ కలిపి మనకి 80%. ఈ సోయా, రెడ్ గ్రామ్, సోయా ఇవన్నీ కలుపుకుంటే 95%.
అవుతాయి. విత్ ఇన్ దట్ ప్యాడీ, కాటన్, సోయాబీన్ పాజిటివ్ అంటే మేజ్ 100 గ్రామ్ నెగిటివ్ లో ఉన్నాయి. సో ఇంతవరకు ఇంతకంటే డెప్త్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. గ్రాస్ సోన్ ఏరియా అండర్ టాప్ 5 క్రాప్స్ ఇన్ యాసంగి ఫర్ 2021, 22 అండ్ 23, 22, 23. యాసంగి అంటే మనం చెప్పుకున్నాము అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు. వానాకాలం అంటే జూన్ జూలై నుంచి మనకి సెప్టెంబర్ వరకు. సో ప్యాడీ మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మెయిజ్ మనకి 2% తగ్గింది. బెంగాల్ గ్రామ్ శనగలు మనకి చూసుకున్నట్లయితే ఎస్ ఇది కూడా 2% తగ్గింది. గ్రౌండ్ నట్ ఇది 3% తగ్గింది. జోవార్ ఇది కూడా తగ్గింది 1%. ఎక్సెప్ట్ ప్యాడీ మనకి గ్రాస్ సోన్ ఏరియా పంటకి వాడుతున్నటువంటి ఏరియా మిగతా అవన్నీ తగ్గాయి. ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి 13% ప్యాడీకి పెరిగింది. ఆ పెరిగిందంతా మేజ్ యొక్క ఏరియా, బెంగాల్ గ్రామ్ యొక్క ఏరియా, గ్రౌండ్ నట్ యొక్క ఏరియా, జోవార్ యొక్క ఏరియా. వరి లాభసాటిగా ఉంది. ఈ సంవత్సరం వరిలో ఇండియాలో నంబర్ 1 గా తెలంగాణ వచ్చింది. 154 ల్యాక్ మెట్రిక్ టన్స్ ప్రొడ్యూస్ చేసింది. ఈనాడులో వచ్చిందని నేను చెప్పాను కదా. కాబట్టి వరికి ఎంఎస్పి ఎక్కువ దొరుకుతా ఉంది. ఎంఎస్పిని కేంద్ర ప్రభుత్వము పెంచుతా ఉంది. వరికి 500 రూపాయల బోనస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ప్రకటించినటువంటి 500 రూపాయల బోనస్ కూడా వర్కౌట్ అయింది. కాబట్టి మిగతా పంటల నుంచి ఇందుకే క్రాప్ డైవర్సిఫికేషన్ కావాలి అని చెప్పింది. లాభసాటిగా ఒక పంట ఉందని చెప్పి మూకుమ్మడిగా అదే పంట మీదకి వెళ్ళినప్పుడు మిగతా పంటలు పండవు. మనకి ఫుడ్ సెక్యూరిటీ దొరుకుతుందేమో కానీ న్యూట్రిషనల్ సెక్యూరిటీ దొరకదు. కావాల్సినటువంటి పోషక పదార్థాలు మన ప్లేట్లోకి రావు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే 21, 22లో కంటే 22, 23లో పాత గవర్నమెంట్ టైంలోనే ఆ గవర్నమెంట్ కూడా సన్న రైతు పండించేటువంటి వాళ్ళకి బోనస్ ఇస్తామని చెప్పి చెప్పింది. సో ఇప్పుడు కాదు కదా అని మీరు అడగచ్చు. పాత గవర్నమెంట్ కూడా వరికి, ఎస్పెషల్లీ సన్న రైతు పండించే వరికి రైతులకి బోనస్ ఇస్తామని ఆ గవర్నమెంట్ కూడా చెప్పింది. వరి లాభసాటి అవడంతో యొక్క జొన్నలు, శనగలు, గ్రౌండ్ నట్ అంటే పల్లీలు, జోవార్ అంటే జొన్నలు వేసేటువంటి రైతులు కూడా వరికి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఎస్ మనకి క్రాప్ యొక్క ఈల్డ్ కూడా పెరుగుతా వచ్చింది. మనకి ప్యాడీ కొంతవరకు పెరిగింది. రెడ్ గ్రాము, బెంగాల్ గ్రాము మనకి ఇంప్రూవ్మెంట్స్ చూపించాయి. సో ఇవన్నీ ఈ యొక్క ఇన్ఫోగ్రాఫిక్స్ లో మనం చూస్తుంటాము. సో ప్యాడీ విషయంలో మనకి ఈల్డ్ పెరిగింది అంటే ఒక ఎకరాకు వచ్చేటువంటి దిగుబడి. మేజ్ విషయంలో స్లైట్ గా తగ్గింది. రెడ్ గ్రామ్ కందుల విషయంలో పెరిగింది. మనకి శనగల విషయంలో పెరిగింది. కాటన్ విషయంలో పెరిగింది. గ్రౌండ్ నట్ పల్లీల విషయంలో పెరిగింది. సిజామే నువ్వుల విషయంలో స్లైట్ గా తగ్గింది. సో తగ్గినవి నేను సర్కిల్ చేస్తున్నాను. సో రెడ్ గ్రామ్ మనకి పెరిగింది, బెంగాల్ గ్రామ్ పెరిగింది, మెయిజ్ తగ్గింది. సోయాబీన్ విషయంలో మనకి ఒక ఎకరాకు వచ్చేటువంటి దిగుబడి పెరిగింది. మనకి జొన్నల విషయంలో ఒక ఎకరాకు వచ్చే దిగుబడి పెరిగింది. గ్రీన్ గ్రామ్ విషయంలో కూడా మనకి దిగుబడి పెరిగింది. బ్లాక్ గ్రామ్ మినిమల్ విషయంలో కూడా పెరిగింది. ఒక్క నువ్వులు అదేవిధంగా మొక్కజొన్న ఈ 2 విషయాల్లో మాత్రమే మనకి దిగుబడి తగ్గింది. మిగతా అన్ని పంటల విషయంలో కూడా ఒక ఎకరాకు వచ్చేటువంటి దిగుబడి పెరిగింది. వీటికి చాలా కారణాలు ఉంటాయి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరగడము, క్వాలిటీ సీడ్స్ అందుబాటులోకి రావడము, క్వాలిటీ ఫెర్టిలైజర్స్ టైంకి అందుబాటులోకి రావడము, ఇన్పుట్ సబ్సిడీస్, ఇన్పుట్ సపోర్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రైతులకు చేరువవడము, మార్కెట్లో ఉన్నటువంటి సప్లై చైన్స్ కి ఆన్ టైంలో రీచ్ అవ్వడము, యాక్సెసిబిలిటీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరగడము, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, ఇలా రకరకాలైనటువంటి కారణాలు ఈ యొక్క ఒక ఎకరాకి దిగుబడి పెరగడం, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ పెరగడము, సాయిల్ ఫెర్టిలిటీ పెరగడము, సాయిల్ హెల్త్ పెరగడము, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్స్ యూజ్ చేసుకోవడము, ఇవన్నీ రకాల కారణాలు అయితే ఉంటాయి. రైతుల కోసం సంక్షేమ పథకాలు చూసుకున్నట్టయితే రైతు భరోసా అని చెప్పుకున్నాము. రైతు బంధుకి ఇది మారుపేరు. 15,000 రూపాయలు అయితే రైతులకి, 12,000 రూపాయలు అయితే రైతు కూలీలకి 5 ఎకరాల వరకు ఇస్తారు. ఇది రైతు భరోసా. అదేవిధంగా వరికి 500 రూపాయల యొక్క బోనస్ ఇవ్వడం జరుగుతుంది. క్రాప్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని మనం తిరిగి రీఇంట్రడ్యూస్ చేసాం. దీని ప్రత్యేకత ఏంటంటే యూనివర్సల్ కవరేజ్. రైతులందరికీ కూడా ఇది వర్తింపజేస్తారు. ఫ్రీ టు ఫార్మర్స్, రైతులు ఎలాంటి ఇన్సూరెన్స్ కట్టక్కర్లేదు, ప్రభుత్వమే వాళ్ళ తరపున కడుతుంది. ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు, ఎలా ఉంటుంది ప్రొసీజర్ మొత్తము టెక్నాలజీ చూసుకుంటుంది. ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ డ్యూరింగ్ ఎన్రోల్మెంట్, ఈ పథకానికి నమోదయ్యేటప్పుడు ఈల్డ్ ఎస్టిమేషన్, ఎంత పంట పండింది అనేటువంటి ఎస్టిమేట్ చేసేటప్పుడు, క్రాప్ డామేజ్ అసెస్మెంట్. ఆగస్టు, అక్టోబర్లో వర్షపాతం సరిగా రాలేదు, బట్ మిగతా నెలల్లో ఎక్సెస్ గా వచ్చింది. దానివల్ల పంట తడిసిపోయింది, డ్యామేజ్ జరిగింది. ఇంతకుముందు అయితే పొలంకి వెళ్ళి
వ్యవసాయ శాఖ అధికారులే క్రాప్ ఎస్టిమేషన్ వేసే వాళ్ళు ఎంత డ్యామేజ్ జరిగింది. బట్ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వల్ల, జియో ట్యాగింగ్ వల్ల ఆటోమేటిక్ గా బయో సెన్సార్స్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకుని జరిగిన డ్యామేజ్ ని వాళ్ళే అసెస్ చేసి వాళ్ళే కాంపెన్సేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మనం చెప్పుకోవచ్చు. రైతు నేస్తము అని చెప్పేసి రైతు వేదికల దగ్గర జూమ్ మీటింగ్స్ పెట్టి మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి మండల స్థాయిలో ఉన్నటువంటి యొక్క రైతు వేదికల్లో ఒక జూమ్ మనకి సైంటిస్టులు, టెక్నాలజీ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఒక ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ రైతుల దగ్గర నుంచి తెలుసుకుని వాటికి వాట్సాప్ గ్రూప్లలో, జూమ్ కాల్స్ లో, యూట్యూబ్ లైవ్స్ లో సమాధానం ఇస్తారు. ఈ యొక్క పథకాన్ని పాత గవర్నమెంట్ కట్టినటువంటి రైతు వేదికల్ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవడం కోసం ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అదే రైతు నేస్తం. రైతులకు రుణమాఫీ అనేటువంటిది పథకం ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఒక వెబ్ పోర్టల్ కూడా పెట్టి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం కోసము మనకి జీవో 567 జూలై 15, 2024 మనకి విడుదల చేయడం జరిగింది. దీనికి వ్యవసాయ శాఖ యొక్క కమిషనర్, డైరెక్టర్ ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్గా అతను ఉంటూ మనకి 12 డిసెంబర్ 2018 అంటే కేసీఆర్ 2.0 గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 9 డిసెంబర్ 2023 రేవంత్ రెడ్డి 1.0 గవర్నమెంట్, అంటే ఈ యొక్క 5 ఇయర్స్ కాలంలో గత గవర్నమెంట్ యొక్క స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు ఉన్నటువంటి పీరియడ్ లో ఎవరైతే లోన్లు తీసుకున్నారో, సో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేది మన గవర్నమెంటే, లోన్లు తీసుకోండి రుణమాఫీ చేస్తాను అన్న ప్రకారమే ఒక 2 lakhs దానికి మొదటి విడతలో ₹1,00,000, సబ్సిక్వెంట్ విడతల్లో మిగతా ₹1,00,000. ఎవరైతే 2 లక్షల కంటే ఎక్కువ అప్పు తీసుకున్నారో వాళ్ళు దాన్ని తీరుస్తే ఈ 2 లక్షలు తీసుకుంటామనేటువంటి షరతు మీద ఒక ఫ్యామిలీకి, ఒక రైతుకి అనేటువంటి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. దీనికి బేస్ గా రేషన్ కార్డులను తీసుకోవడం జరిగింది. సో ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో, రేషన్ కార్డ్స్ లో ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉందో లేదా వివరాలు అప్గ్రేడ్ చేయాల్సి ఉందో వీటన్నిటి కోసము రేషన్ కార్డే బేసిక్ ఇస్తారు. మరి రేషన్ కార్డులో లోపాలని సరి చేసుకోవడానికి ఏం చేశారంటే అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తుకి గవర్నమెంట్ ఇచ్చింది. ఇవన్నీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లేదు, తెలంగాణ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను కాబట్టి కొత్త రేషన్ కార్డ్స్ లో మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ ని బేస్ చేసుకుని జీవో 547 ప్రామాణికంగా 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాల్లో ₹2,00,000 వరకు ప్రభుత్వము రుణమాఫీ చేస్తుంది. దీనికి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కమిషనర్ ఇతను నోడల్ ఆఫీసర్ గా ఉంటారు. మనకి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఒక వెబ్ పోర్టల్ అయితే ఉంది. కాబట్టి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ తోటి ట్రాన్స్పరెంట్ వేలో మానిటర్ చేస్తూ ముందుకెళ్తుంది ఈ పథకం. మనకి తెలంగాణ మార్కెట్ ఫెడ్ అయితే తెలంగాణ కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఇది మెంబర్షిప్ ఆఫ్ 592 కోఆపరేటివ్స్ టువర్డ్ ద తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి రైతు సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో 592 కోఆపరేటివ్స్ కలిపి మనకి టీజీ మార్క్ ఫెడ్ అని అంటాము. ఇది మనకి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీస్ వీటికి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ కి యొక్క ధాన్యము ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి మనకి టీజీ మార్క్ ఫెడ్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ 2023-24 తెలంగాణ మార్క్ ఫెడ్ అచీవ్డ్ సిగ్నిఫికెంట్ ఫెర్టిలైజర్ సేల్స్ అమౌంటింగ్ టు 88 మనకి 8,87,647 మెట్రిక్ టన్స్. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ కి సంబంధించిన విషయాల్ని పర్యవేక్షించేదే మనకి టీజీ మార్క్ ఫెడ్. ఇది 2022-23-24 రికార్డ్ ఏంటంటే 8,87,647 మెట్రిక్ టన్నులు అనేటువంటి వాటికి యొక్క ఫెర్టిలైజర్ సేల్స్ విషయంలో ఇది కీలక పాత్ర పోషించింది. దీంట్లో డిఏపిస్, అదేవిధంగా మనకి యూరియా ఇలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఉన్నాయి. సో తెలంగాణ కోఆపరేటివ్స్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ is an apex organization in Telangana cooperative sector with a net membership of 592 cooperatives throughout Telangana. The government has nominated Telangana Markfed as the nodal agency for storage and supply of fertilizers to primary agriculture cooperative societies. ఈ ప్యాక్స్ సొసైటీలు అని చెప్పి పల్లెటూరులో ఇప్పటికీ అంటుంటారు. ఆ సొసైటీల యొక్క పూర్తి పేరు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. వాటికి
నాణ్యమైనటువంటి ఎరువులను చేర్చేటువంటి బాధ్యత 592 సహకార సంఘాల వ్యవసాయ సహకార సంఘాల యొక్క ఫెడరేషన్ ఉన్నటువంటి టీజీ మార్క్ ఫెడ్ కి గవర్నమెంట్ ఇచ్చింది. ఆ యొక్క బాధ్యతను తీసుకుని 8,87,647 మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ ని 2023-24 సంవత్సరంలో ఈ యొక్క టీజీ మార్క్ ఫెడ్ అందుకుంది. ఆ యొక్క సేల్స్ మొత్తం వాల్యూ ఎంతంటే 562 కోట్లు. సో అది మనకి ఫెర్టిలైజర్స్ పురుగు మందులకు సంబంధించిన విషయము. మరి విత్తనాలకు సంబంధించిన విషయం ఏంటంటే, సో రైతుకి ఇరిగేషన్ ఒకటి ఇంపార్టెంట్, ఎలక్ట్రిసిటీ సప్లై ఒకటి ఇంపార్టెంట్, ఫెర్టిలైజర్స్ ఇంపార్టెంట్, సీడ్ ఇంపార్టెంట్, సాయిల్ హెల్త్ ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా ఇన్పుట్ సబ్సిడీస్, ఇన్పుట్ సపోర్ట్ అవసరము. సో ఇవన్నీ అయిన తర్వాత క్రాప్ ఫెయిల్ అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లాంటిది కావాలి. లేదా క్రాప్ సక్సెస్ అయితే వేర్ హౌసెస్, అగ్రికల్చర్ మండీస్, మార్కెటింగ్, సప్లై చైన్ ఫెసిలిటీస్ కావాలి. ఈ ప్రక్రియలో రైతుకి ఏమైనా రిస్క్ అయితే రైతు బీమా పథకం లాంటిది కావాలి. సో రైతుకి ఇన్ని రకాల సపోర్ట్స్ గవర్నమెంట్ బాడీస్ ఇస్తే సంవత్సరం మొత్తం తినడానికి కావాల్సినటువంటి ధాన్యాలని బతకడానికి కావాల్సినటువంటి శక్తిని రైతు ఈ దేశానికి సమాజానికి ఇస్తాడు. కాబట్టి రైతులకి ఈ మిగతా విషయాలింట్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ యొక్క కాంపనెంట్, ఉదాహరణకి అది పురుగు మందులే అవ్వచ్చు, విత్తనాలే అవ్వచ్చు, ఆ యొక్క మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, లోన్స్ అవ్వచ్చు, ఎక్కడ తేడా వచ్చినా మొత్తము ప్రొడక్టివిటీలో తేడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు మాన్సూన్స్ డిలే అయినా, వచ్చిన మాన్సూన్స్ లో ఒక డైవర్సిటీ, డిప్రిసియేషన్ ఎక్కువ ఉన్నా స్టిల్ అగైన్ అలాంటివి ఉంటుంది. కాబట్టి ఈవెన్ వర్షపాతాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి టెక్నాలజీస్ కోసం రీసెంట్ గా 2-3 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కి రూపకల్పన చేయబోతుంది. కాబట్టి ఈవెన్ నేచర్ నుంచి కూడా రైతును కాపాడేటువంటి ప్రయత్నాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేయబోతున్నాయి. తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ద మ్యాండేట్ ఆఫ్ కార్పొరేషన్ ఫోకస్ ఆన్ ఎన్షూరింగ్ ద ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ క్వాలిటీ సీడ్స్. అక్కడ టీజీ మార్క్ ఫెడ్స్ మనకి సప్లై ఆఫ్ క్వాలిటీ ఫెర్టిలైజర్స్ కి అది రెస్పాన్సిబుల్ అయితే, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రొడక్షన్ యాజ్ వెల్ as సప్లై ఆఫ్ సీడ్స్ కి రెస్పాన్సిబుల్, ఇంక్లూడింగ్ స్టేట్ అండ్ సెంట్రల్లీ రిలీజ్డ్ వెరైటీస్. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి వెరైటీస్. దిస్ ఇన్వాల్వ్స్ ప్రొడ్యూసింగ్ ఫౌండేషన్ అండ్ సర్టిఫైడ్ సీడ్స్ త్రూ ఇండివిజువల్ ఫార్మర్స్. రైతులు వ్యక్తిగతంగా తయారు చేసేది ఇది టిఎస్ఎస్డిసికి అందజేస్తారు. అండ్ ప్రొడ్యూసింగ్ గ్రీన్ మాన్యూర్, అయితే మనం జీలుగు అంటాం, లేదా మనకి పచ్చి రొట్ట పైరు అంటాము. గ్రీన్ మాన్యూర్ అంటే అయితే గడ్డి, మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అవుతుందో దాన్ని గ్రీన్ మాన్యూర్ అంటాము. దాని తెలుగులో జీలుగు అంటాము, పచ్చి పచ్చి రొట్ట పైరు అంటాము, పచ్చి పైరు అంటాము. అంటే గడ్డి మట్టి కలిసి మిక్స్ అయ్యి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఫెర్టిలైజర్. సోయాబీన్ సీడ్స్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్. మేజర్ క్రాప్స్ ఇంక్లూడ్ ప్యాడీ, బెంగాల్ గ్రామ్, గ్రౌండ్ నట్, సోయాబీన్. సో వరికి, శనగలకి, పల్లీలకి, సోయాబీన్కి, జొన్నలకి, నువ్వులకి, పలు రకాలైన వెజిటబుల్స్ కి అన్నిటికీ కూడా విత్తనాల్ని మనకి తెలంగాణ స్టేట్ యొక్క సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకి ఇస్తుంది. ద కార్పొరేషన్ యాజ్ ఎ సోల్ పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ గ్యారంటీస్ క్వాలిటీ సీడ్ మల్టిప్లికేషన్ త్రూ సర్టిఫికేషన్ ప్రాసెస్. సీడ్ ప్రొడక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై 5,700 ఫార్మర్స్ అక్రాస్ 45,000 ఎకర్స్. 45,000 ఎకరాల్లో 5,700 మంది ఫార్మర్స్ తోటి మనకి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దానికి ప్రొఫెసర్ జయశంకర్ మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయము, మనకి ఐకార్ ఇవన్నీ కూడా ఇస్తాయి. సో మనకి సీడ్ ప్రొడక్షన్ ప్యాడీ ఇంతకుముందు 1,53,871 ఉంటే ఇక్కడ 1,50,000. బెంగాల్ గ్రామ్ మనకి ఇక్కడ 6,000 పెరిగింది. గ్రౌండ్ నట్ మనకి ఇక్కడ స్లైట్ గా తగ్గింది. సోయాబీన్ మనకి 6 టైమ్స్ పెరిగింది. రెడ్ గ్రామ్ మనకి 3 టైమ్స్ పెరిగింది. గ్రీన్ గ్రామ్ మనకి 9 దాదాపు మనకి కొంతవరకు తగ్గింది. బ్లాక్ గ్రామ్ తగ్గింది. మేజ్ తగ్గింది. మనకి సీడ్ ప్రొడక్షన్ క్వాలిటీ జోవార్ మనకి హాఫ్ తగ్గింది. సిజామి మనకి డబల్ అయింది. సో ఓవరాల్ గా సీడ్ ప్రొడక్షన్ క్వాంటిటీ పెరిగింది, కొన్ని క్రాప్స్ కి తగ్గింది. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ TGSSOCA. సో సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అవి సీడ్స్ తయారు చేస్తే వాటి యొక్క క్వాలిటీకి సర్టిఫికేషన్ ఇచ్చేది మనకి TGSSO. TGSSO with its dedicated certifying around 20 lakh quintals of
సీడ్స్ యాన్యువల్లీ అండర్ ద నేషనల్ సీడ్ సర్టిఫికేషన్. నేషనల్ బాడీతో కలిపి ప్రతి సంవత్సరం ఒక 20 లక్షల క్వింటాల్ల విత్తనాలకి సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి బాడీయే మనకి తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫైయింగ్ అథారిటీ. సో దీనికి సంబంధించిన అచీవ్మెంట్స్ అక్కడ మెన్షన్ చేశారు. సో మనకి టీజీఎస్ఎస్ఓ అనేటువంటిది ముఖ్యమైనది ఏంటంటే ఫైటో శానిటరీ సర్టిఫికేషన్. సో ఫైటో శానిటరీ సర్టిఫికేషన్ అంటే ప్లాంట్ యొక్క హెల్త్ ఎంత ఉంది, మనకి ఏదైనా ఒంట్లో సమస్య వస్తే ల్యాబ్కి వెళ్తాము, టెస్ట్ చేయించుకుంటాము, ల్యాబ్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మన హెల్త్ ఎట్లా ఉందో చెప్తాము. అదేవిధంగా మొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ మొక్క ఎంత ఆరోగ్యంగా ఉందని చెప్పేటువంటిది టీజీఎస్ఎస్ఓసిఏ ఫైటో శానిటరీ సర్టిఫికేషన్ ఇస్తుంది. దాన్ని బట్టి మొక్క ఆరోగ్యం ఎంత ఉందో మనం టెస్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా అగ్రికల్చరల్ క్రాప్స్ లో దీన్ని యూజ్ చేస్తారు. టీజీఎస్ఎస్ఓసిఏ ఇచ్చినటువంటి ఫైటో శానిటరీ సర్టిఫికేషన్ కి వాల్యూ ఉంటుంది. ఆ ఫైటో శానిటరీ సర్టిఫికేషన్ పొందలేనటువంటి మొక్కలు కమర్షియల్ గా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. సో రేషనలైజేషన్, రీపర్పసింగ్ ఫార్మ్ సపోర్ట్. సో రేషనలైజింగ్ అండ్ రీపర్పసింగ్ ఫార్మ్ సపోర్ట్. ఇంతకుముందు రైతు బంధు మీద ఉన్నటువంటి కీ ఎలిగేషన్ ఏంటి? రైతు బంధు అనేటువంటిది పెద్ద రైతులకు కూడా అందుతుంది, బీడు భూముల్లో కూడా అందుతుంది, వ్యవసాయ క్షేత్రాలు లేని దగ్గర కూడా అందుతుంది, కొన్నిసార్లు ఆ మనుషులు ఇక్కడ లేకుండా ఫారెన్ లో ఉన్న అందుతుంది, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా అందుతుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ రైతు బంధుకి ఉన్నటువంటి ఇంకొక విమర్శ, ఎన్ని ఎకరాలు ఉన్నా వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారని చెప్పి. కాబట్టి ల్యాండ్ హోల్డింగ్ లింక్ టు డైరెక్ట్ ఫార్మ్ ఇన్కమ్ సపోర్ట్. రైతు భరోసాలో 5 ఎకరాల లిమిట్ పెట్టారు. ఎంత ల్యాండ్ హోల్డింగ్ ఉంటే మాక్సిమం ల్యాండ్ హోల్డింగ్ అనేటువంటిది 2 హెక్టార్లు లేదా 5 ఎకరాలకి దాన్ని పరిమితం చేశారు. సో అంటే రేషనలైజేషన్ అనేటువంటిది స్కీమ్ లో జరిగింది. రెండో చూసుకున్నట్లయితే పేమెంట్ ఫర్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఎవరైతే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటి సహజ వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారో అలాంటి ఫార్మర్స్ కి లాభం చేకూర్చే విధంగా పాలసీస్ రావాలంటే ఇంకొక రికమెండేషన్. ఎవరైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడము, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్, సెడిమెంటేషన్ ఇలాంటివి తీసుకొస్తూ ప్రొడక్టివిటీ ఇస్తే ఈ రోజు ఆ ప్రొడక్టివిటీ ఉంటుంది, బట్ రేపు సస్టైనబుల్ డెవలప్మెంట్ కి పెద్ద విఘాతంలా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎకో సిస్టమ్ కి లాభం చేకూర్చేటువంటి వ్యవసాయ పద్ధతులు పాటిస్తారో అలాంటి రైతులకి ప్రోత్సాహంగా ఉంటుంది. రెండోది ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్. మనం అన్ని పంటలకి ఎంఎస్పి ఇవ్వలేనప్పుడు మార్కెట్లో రేటు కింటే తక్కువ రేటు గనక రైతు అమ్ముకుంటే ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ ఇవ్వడమే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్. షుగర్ విషయంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇంతకుముందు ఫాలో అయినటువంటి టెక్నిక్. సో మళ్ళీ చెప్తున్నాను, వరి సపోజ్ కేజీ బియ్యం మార్కెట్లో 70 రూపాయలు ఉంటే రైతు బల్క్లో అమ్ముకున్నప్పుడు 50 రూపాయలే వస్తే ఇన్వాయిస్లో 50 రూపాయలు ఇస్తారు కదా. 10 కేజీలు అమ్ముకున్నాడంటే 20 పదుల 200 రూపాయలు రైతు నష్టపోయినట్టు. ఆ 200 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలి. ఇది ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్. గవర్నమెంట్ ఇచ్చే ఎంఎస్పి కంటే ఎక్కువ మార్కెట్లో పోయింది. సపోజ్ గవర్నమెంట్ 55 రూపీస్ ఇస్తుంది, మార్కెట్లో 75 రూపీస్ రైతుకు వచ్చాయి అంటే 20 రూపీస్ రైతుకు లాభం పొందినట్టు. సో అప్పుడు ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ ఉండదు. రైతు లోవర్ లిమిట్కి వెళ్ళినప్పుడు యావరేజ్ లైన్ ఏదైతే ఉందో దానికి దీనికి ఉన్నటువంటి గ్యాప్ ని గవర్నమెంట్ ఇస్తుంది. ఏదైతే డెఫిషియన్సీ ఉందో పేమెంట్ లో ఆ డెఫిషియన్సీని గవర్నమెంట్ ఇస్తుంది. మార్కెట్ ఎంఎస్పి కంటే మార్కెట్ రేటు ఎక్కువ గిట్టుబాటు రైతుకు వస్తే అప్పుడు రైతు హ్యాపీ. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో ఇవ్వదు. ఎంఎస్పి కంటే ఎంత తక్కువ రేటు మార్కెట్ లో వస్తుందో రైతుకి ఆ రేట్ ని గవర్నమెంట్ ఇచ్చేటువంటి దాన్నే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ అన్నాము. ల్యాండ్ హోల్డింగ్స్ తో లింక్ ఉండాలి. ఎకో సిస్టమ్ ని మేలు చేకూర్చే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కి మనకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. రైతుకు గనక ఇక్కడ నష్టం వస్తే ఆ నష్టాన్ని పూడ్చేటువంటి ఎంఎస్పికి కంటే ఎంత తక్కువ వచ్చిందో ఆ తక్కువ వచ్చినటువంటి డబ్బుల్ని ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ కింద ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. దాన్ని ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ హోల్డింగ్ లింకింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం రైతు భరోసాలో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం ఆశలు ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేవి ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అప్లై చేయాల్సిన అవసరం ఉంది. లీవరేజింగ్ మార్కెట్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ టు మేనేజ్ ప్రైస్ రిస్క్. ఇది కూడా అలాంటిదే. ఏదైతే మార్కెట్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇదేంటంటే ఇక సెబీ అవ్వచ్చు, ఎన్సిడిఎక్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఎలా రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయో అదేవిధంగా రైతుకి లాభసాటి రేట్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు
సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే లోవర్ ప్రైస్కి వ్యవసాయ ధాన్యాలు ఒక రేటు పడిపోతుందో అప్పుడు గవర్నమెంట్ ఒక డెడికేటెడ్ ఫండ్ అనేటువంటిది పెట్టి ఆ ఫండ్ ద్వారా రైతులకు ఇచ్చేయాలని చెప్పేదే ఈ యొక్క మార్కెట్ రిస్క్ని మినిమైజ్ చేయడము. డైవర్సిఫైయింగ్ ద సబ్సిడీ బాస్కెట్ టు ఫేవర్ ఎకో ఫ్రెండ్లీ ఇన్పుట్స్ అండ్ హెల్దియర్ ఫుడ్స్. ఏవైతే ఆరోగ్యానికి మంచి చేసేటువంటి మిల్లెట్స్ మనకి చిరుధాన్యాలు ఉన్నాయో అలాంటివంటి వాటి కార్బోహైడ్రేట్స్ ని, టూ మచ్ ప్రోటీన్స్ ని ఇచ్చేటువంటి పంటలకు కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ సంబంధించిన వాటికి గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. సబ్సిడీ బాస్కెట్ ని డైవర్సిఫై చేయాలి. ఎప్పుడు రుణమాఫీ కాదు లేదా ఫ్రీగా కరెంట్ ఇవ్వడం ఇలా కాకుండా రైతుకి మెకనైజేషన్ కి మార్కెట్ సప్లై చైన్స్ లింక్ చేస్తూ వేర్ హౌసెస్ ఇలా రైతుకి మనం ఇచ్చేటువంటి సపోర్ట్ ని వైవిధ్యంగా ఇవ్వాలి. ఒకే పద్ధతిలో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రం మనం ఇవ్వడం కాకుండా నిజంగా రైతుకి పలు రకాల అవసరాలు, మార్కెట్ అవసరాలు, విత్తనాల అవసరాలు, పురుగు మందుల అవసరాలు, అదే సాయిల్ హెల్త్ అవసరాలు, ఇలా రకరకాల అవసరాలను అడ్రస్ చేయాలని చెప్తున్నారు. ఇన్వెస్ట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వ్యవసాయం మీద పరిశోధనలకి ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఒక రికమెండేషన్ ఉంది. ప్రమోట్ క్రాప్ ప్లానింగ్ విత్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్, ఏదైతే లాభసాటి వ్యవసాయం అవుతుందో దాని ప్రకారం నెక్స్ట్ పంట ఏదో దాన్ని ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి రికమెండేషన్ వచ్చింది. సో నేను చెప్పినట్లుగానే కీ హైలైట్స్ లో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ట్రెండ్స్, స్టాటిస్టిక్స్ చెప్పుకుంటాం. లోపలికి వచ్చినప్పుడు ది బెస్ట్ ఇయర్ ని, ది వర్స్ట్ ఇయర్ ని మనం టేబుల్స్ లో, ఇన్ఫోగ్రాఫిక్స్ లో తీసుకుని డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాము. ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, ఫీమల్ మన పిఎం ఫసల్ బీమా యోజన పథకము, పిఎం ఆశా స్కీమ్, ఇవన్నీ చూసాము. అండ్ చివర్లో ఏదైతే క్రిటికల్ ఏరియా మనకి డిలేడ్ మాన్సూన్ ఉంది దాన్ని అడ్రస్ చేస్తూ కొన్ని, ప్రెసిపిటేషన్ యొక్క డెఫిసిట్ ఉంది దాన్ని అడ్రస్ చేస్తూ కొన్ని, సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లో కొన్ని వెనకబడి ఉన్నాము వాటిని అడ్రస్ చేస్తూ కొన్ని, ఎంఎస్పికి సంబంధించిన కన్సర్న్స్ ఉన్నాయి వాటిని అడ్రస్ చేస్తూ కొన్ని, ఒక 7 రకాల సమస్యలు తీసుకుని ఆ 7 రకాల సమస్యలకి వే ఫార్వర్డ్ ఇచ్చాము. వాటిలో ప్రభుత్వం కొన్ని ఫాలో అవుతుంది. ల్యాండ్ లింక్డ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ల్యాండ్ హోల్డింగ్ లింక్డ్, దానికి ఒక లిమిట్ పెట్టిస్తున్నారు. పిఎం ఆశ అనేటువంటి దాంట్లో ఏవైతే మనకి ఒక సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి వాస్తవ స్థితి, మెరుగైన స్థితి, బాలేని స్థితి, ప్రభుత్వాలు చేసినటువంటి ఎఫర్ట్స్, ఫ్యూచర్ రికమెండేషన్స్, ఇవన్నీ మనం ఈ సోషల్ ఎకనామిక్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. సో if you have any doubts with respect to this class or previous class, feel free to mail me ravikant.sharma9@gmail.com. Have a nice day. Take care. సో మిగతా క్లాసెస్ కూడా అన్ని చెప్తాము. అండ్ క్లాసెస్ సంబంధించినటువంటి ఓవరాల్ పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ గ్రూప్ లో చివరి లెక్చర్ లో ఇవ్వడం జరుగుతుంది. నేను మీ క్లాస్ లో రిమైండ్ చేస్తాను. బడ్జెట్ కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నో వరీస్, ఫోకస్ యువర్ ఎంటైర్ ఎనర్జీస్ అండ్ ప్రిపరేషన్. ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ కరెంట్ అఫైర్స్, బడ్జెట్, ఇవన్నీ ఎల్టీఎక్స్ లో మనం డిస్కస్ చేస్తాము. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.